హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బనానా కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూసారా కేక్ ఎంత స్పంజీగా వచ్చింది కదా. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము. ఇంట్లో బాగా ముగ్గిపోయిన అట్టిపళ్ళు ఉంటాయి కదా, అవి తినడానికి ఇష్టపడాం కాబట్టి అప్పుడు ఇలా కేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ ఒక 3 బనానాస్ తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలా ఫోక్ స్పూన్‌తో గానీ, లేదంటే మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా ఫోక్ స్పూన్‌తో మెత్తగా చేసేసుకోండి అరటిపళ్ళని. బాగా ముగ్గిన అరటిపళ్ళైతే టేస్ట్ బావుంటుందండి. అంటే స్వీట్ గూడా ఉంటుంది. మనకి పంచదార గానీ, బెల్లం ఏది తీసుకుంటే అది కొంచెం తక్కువ పడుతుంది బాగా ముగ్గిన అరటిపళ్ళు తీసుకుంటే. అరటిపళ్ళని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను నేనిక్కడ. మీరు బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోండి. అంటే స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి అయినా తీసుకోవచ్చండి. అలాగే ఒక అర స్పూను వెనిలా ఎసెన్స్ ఉంటే అది వేసుకోండి. అది లేకపోతే ఇలాచీ పొడి అయినా వేసుకోండి. ఇక్కడ ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్ ఉండకుండా జస్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు తినేటప్పుడు. ఇప్పుడు ఈ ఆయిల్, ఈ బనానా మొత్తం ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఇందులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మీరు కావాలనుకుంటే మిక్సీకి గూడా వేసుకొని తిప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి వేసుకొని మిక్సీకి గూడా తిప్పుకోవచ్చు. ముందు బనానాస్, తర్వాత ఆయిల్, బెల్లం పొడి అలా వేసుకొని తిప్పుకోవచ్చు. అలాగే మీరు తీసుకున్న అరటిపళ్ళు అంత స్వీట్‌గా లేకపోతే గనక చూసుకొని వేసుకోండి. అంటే ఇంకొక 2, 3 స్పూన్లు బెల్లం పొడి గానీ, పంచదార గానీ పడుతుంది. అలా చూసుకొని వేసుకోండి. కావాలంటే మీరు చివర్లో గూడా చూసుకొని వేసుకోవచ్చు. స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని గూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు పెద్ద సైజు గుడ్డయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది. చిన్న గుడ్లయితే 2 వేసుకోండి. నేనిక్కడ పెద్ద సైజు గుడ్డు తీసుకున్నాను. ఒకటి వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఈ ఎగ్‌ని గూడా బాగా కలుపుకోండి. ఎంత బాగా ఎగ్‌ని బాగా కలిపితే మనకి స్మెల్ అనేది అంత రాకుండా ఉంటుంది. ఎగ్‌ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక జల్లెడ తీసుకోండి. దాంట్లో ఈ పొడివన్నిటిని వేసుకుందాము. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు మైదా అయినా తీసుకోవచ్చు. హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నానండి. అలాగే ఒక పావు టీ స్పూను దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది పొడి చేసుకొని ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను. ఇది వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. తప్పకుండా వేసుకోండి. మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ అన్నిటిని జల్లించేసుకోండి. ఇప్పుడు ఎలా పడితే అలా కలపకుండా ఒక డైరెక్షన్‌లోనే మొత్తం బాగా కలుపుకోండి. పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బ్యాటర్ మరీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అంటే ఫ్రిడ్జ్‌లో పాలు కాకుండా మామూలుగా ఒక 3-4 స్పూన్స్ అలా పడతాయండి. చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు మనకి. అలాగని మరీ చిక్కగా ఉండకుండా చూసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి. ఈ విధంగా ఇలా జారుగా ఉన్నట్టు ఉంటే సరిపోతుంది, కరెక్ట్‌గా ఉన్నట్టు మనకి. లాస్ట్‌లో నేనిక్కడ చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. ఇవి గూడా వేసుకొని కలుపుకోండి. మనం కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ చాకో చిప్స్ గూడా తగులుతూ ఉంటే బావుంటుంది. ఉంటే తప్పకుండా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్‌ని ఇప్పుడు కేక్ టిన్ తీసుకోండి. నేను 6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర బ్రెడ్ మౌల్డ్ ఉంటే అదైనా తీసుకోండి, పర్వాలేదు. నా దగ్గర ఉంది కానీ పెద్ద సైజ్ ఉంది. మనం తీసుకున్న బ్యాటర్‌కి అది పెద్దదయిపోతుంది కాబట్టి నేను 6 ఇంచెస్ టిన్ తీసుకొని ఇలా చుట్టూ ఆయిల్ రాసుకుంటున్నాను. ఇప్పుడు అడుగున ఇలా బటర్ పేపర్ వేసుకోండి. ఇది లేకపోతే పొడి పిండినే మొత్తం చుట్టూ జల్లుకోండి. ఇలా బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసుకున్న బ్యాటర్‌ని వేసేసుకోండి. నేను ఓవెన్‌లో చేస్తున్నాను. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్ పెట్టేసానండి. ఆల్రెడీ ఓవెన్ స్టార్ట్ అయింది, ప్రీ హీట్‌లో ఉంది. బ్యాటర్ మొత్తం ఇలా వేసేసుకొని టిన్నులో ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓవెన్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఈ టిన్నుని తీసుకొనెళ్ళి ఓవెన్‌లో పెట్టేసుకోండి.
నేనొచ్చి ఓవెన్‌ని ఇక్కడ 30 మినిట్స్ సెట్ చేశానండి. మీరు 25 మినిట్స్ తర్వాత నుంచి మధ్య మధ్యలో అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. 25 మినిట్స్ వరకైతే చెక్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే రెడీ అవ్వదు. 30 మినిట్స్ కరెక్ట్‌గా నాకిలా రెడీ అయిపోయిందండి. అంటకుండా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్‌ని వెంటనే తీయొద్దండి. పూర్తిగా చల్లారిన తర్వాతే కేక్‌ని టిన్ నుంచి బయటికి తీసుకోండి. అప్పుడే మనకిది పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదంటే కేక్ టిన్‌కి అంటేస్తుంది. పూర్తిగా వేడి తగ్గిన తర్వాత చాక్‌తో చుట్టూ ఇలా ఒకసారి అనేసిన తర్వాత డీమౌల్డ్ చేయండి. చూసారు కదండీ! బనానా కేక్ చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయింది కదా! మీ ఇంట్లో కూడా ముగ్గిపోయి ఎవరు తినకుండా ఎక్కువ బనానాస్ ఉంటే గనక ఇలా ఒకసారి కేక్ చేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ కేకు. చాలా హెల్తీ కదా! మనం గోధుమ పిండితో చేసాము. అలాగే బనానాస్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఒకటి పీస్ కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇచ్చినట్టు పక్కా మెజర్‌మెంట్స్‌తో ఇలా చేయండి. పర్ఫెక్ట్‌గా మీకు బనానా కేక్ అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే బనానాస్ మీరు తీసుకున్న దాన్ని బట్టి బెల్లం పొడి గాని, పంచదార గాని కొంచెం క్వాంటిటీ ఒక 2, 3 స్పూన్స్ పెంచుకోండి. అంటే స్వీట్ తక్కువ ఉంటే గనక తప్పకుండా వేసుకోండి. లేదంటే కేక్ కొంచెం చప్పగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.